నీకేదో భ్రమ కలిగిందా అది? అందుకే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు. గురూజీ చెప్పండి, పుట్టే బిడ్డ వల్ల వచ్చే సమస్య ఏంటి? నాకెలాంటి ప్రాబ్లం అవుతుంది? బాలుకి చెప్పండి. ఏ బిడ్డ గురించి అది? అదే శిశిర కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి గురూజీ. గురూజీ చెప్పండి. నీకేమైందా అది? బుర్ర పని చేయట్లేదా? ఎవరైనా కడుపులో ఉన్న బిడ్డని నీ వంశాంకురాన్ని చంపుకుంటారా? గురూజీ, ఆ బిడ్డని చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? ఆ బిడ్డ నీకు దేవుడిచ్చిన వరం. ఆ బిడ్డని చంపాలని నువ్వెందుకు ప్రయత్నిస్తున్నావా? అది శిశిర కడుపులో ఉన్న బిడ్డని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చెయ్యి. ఆ తరువాత నీకే అర్థమవుతుంది. నీ వంశాన్ని పెంచే దీపం ఆ బిడ్డ. ఆ బిడ్డకేమన్నా అయితే పూర్తిగా నీ వంశం సర్వనాశనం అయిపోతుంది. మీరంతా కలిసి నాతో ఆడుకుంటున్నారు. మీరే కదా గురూజీ సమయం మించిపోతుంది, ఇంకా టైం లేదు, ముగించేయమని చెప్పారు. ఏదో కాకులు ఎగురుతున్నాయి, పిల్లి ఏడుస్తుందని చెప్పారు. ఇప్పుడేంటి మీ నోటికొచ్చింది అలా చెప్తున్నారు? ఖచ్చితంగా నేను నీకు చెప్పలేదు అది. అది అసలేమైంది నీకు? నువ్వు మాట్లాడేది చూస్తుంటే భయం వేస్తుంది నాకు. తప్పుగా అనుకోకు. నీ తలకేమైనా దెబ్బ తగిలిందా? అంటే లేనిపోనివన్నీ కల్పించుకుని చెప్తున్నావు కదా, నీకేమైనా అయిందేమోనని భయమేస్తుందా అది? దీన్నే భ్రమ అంటారు, హెల్యూజిలేషన్ అంటారు. అయ్యో దేవుడా, ఏమైందా అది? లేనిదల్లా ఊహించుకుంటున్నావు, జరగందానిని జరిగిందని ఊహించుకుంటున్నావు. సరే అదేమైనా కానీ మా దగ్గరకొచ్చి గొడవ పడుతున్నావు కదా, అసలు ఏదైనా జరిగితేనే కదా జరిగిందని చెప్పడానికి. ఇలా చేస్తే ఎలా అది? గురూజీ, దీనికేదైనా మంత్రం ఉంటే ఆదిని సెర్చ్ చేయండి. నోరు మూసుకో. అందరూ చేరి నన్ను పిచ్చోని చేస్తున్నారు. బుద్ధి లేనిది నాకు కాదు, మీకు. చా ఏంటో బాలు వచ్చేంత వరకు ప్రశాంతంగానే ఉన్నాను. నాకేమైంది అసలు? శిశిర, నీతో మాట్లాడాలి. ఇంపార్టెంటా అర్జెంటా? ఏదైతేనే మాట్లాడాలి. అపాయింట్మెంట్ తీసుకోవాలా ఏంటి? నా వాళ్ళని కూడా అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పేంత మూర్ఖురాల్ని కాదు. చెప్పు రాజ్, నేను ఏ విధంగా సహాయపడగలను? శిశిర, ఇది విన్నా నువ్వు షాక్ అవ్వకూడదు. షాక్ అయ్యే విషయం అయితే షాక్ అవ్వకుండా ఎలా ఉంటాను? ప్లీజ్, నేను చెప్పేది విను. నేనెంతో మనసుకి బాధ, ఎంతో ఆవేదన అనుభవించి ఆలోచించి నీతో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాను. విషయం దేని గురించి? చెప్తాను. నా జాతకం గురూజీ చూశారు. జాతకంలో ఏమైనా దోషం ఉందా? అవును. ఎవరికైనా ప్రమాదం ఉందా?